మాజీ మంత్రి కండిషన్స్ మామూలుగా లేవా? నియోజకవర్గంలో వేరే లీడర్ ఇంటికెళ్తే ఒప్పుకునే పరిస్థితే లేదని తెగేసి చెప్తున్నారా? ఆ ఇంటి మీద కాకి తన ఇంటి మీద వాలొద్దంటున్నారా? పార్టీలో సబ్ జూనియర్ కావచ్చు, పాలిటిక్స్ లో మోస్ట్ సీనియర్ ని అంటూ చెప్పాల్సింది చెప్పేస్తున్నారా? ఇందుకే ఎవరా లీడర్? ఎందుకైన షరతులు? 30 years ఇండస్ట్రీగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీ లీడర్. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్నికల తర్వాత ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. గతంలో ముద్రగడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో తొలిసారి ప్రతిపాడులో ఓటమితో జీవితంలో అక్కడి నుంచి పోటీ చేయనని, అసలు ఓట్లు అడగనని క్లారిటీ ఇచ్చేశారు. కానీ కుమారుడి పొలిటికల్ కెరియర్ కోసం ఒట్టు తీసి గట్టున పెట్టాల్సి వస్తోంది పద్మనాభరెడ్డి. 2014లో ప్రతిపాడు నుంచి వైసీపీ తరపున వరుపుల సుబ్బారావు, 2019లో పర్వత ప్రసాద్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ప్రసాద్ని పక్కన పెట్టి మళ్లీ వరుపుల సుబ్బారావుకు అవకాశం ఇచ్చింది ఫ్యాన్ పార్టీ. టికెట్ రాకపోవడంతో పర్వత ప్రసాద్ సైలెంట్ అయిపోయారు. ఫలితాల తర్వాత నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ ఫ్యామిలీకి అప్పగించడంతో వరుపుల సుబ్బారావు దూరం అంటున్నారు. అదే సమయంలో రిజల్ట్స్ తర్వాత టీడీపీకి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన వైసీపీ నుంచే టీడీపీలోకి వెళ్లారు. ఈ మధ్యనే మురళీకృష్ణరాజును వైసీపీ అధిష్టానం నరసాపురం పార్లమెంటు పార్టీ పరిశీలకుడిగా నియమించింది. దాంతో నియోజకవర్గంలో పట్టు కోసం ముదునూరి అడ్వాన్స్ అవుతున్నారు. ముద్రగడ చేరికను మొదటి నుంచి వైసీపీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, వరుపుల సుబ్బారావు వర్గాలు కూడా ముద్రగడతో కలిసి పనిచేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదట. సొంత పార్టీలోనే ముద్రగడకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో ముదునూరి తన రాజకీయం తాను చేస్తున్నారట. పార్టీలో ముదునూరి చేరికను ముద్రగడ అడ్డుకునే ప్రయత్నం చేసినా అగ్రనాయకత్వం పట్టించుకోలేదట. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ముద్రగడకి వ్యతిరేకంగా క్యాడర్ని ముదునూరి వైపు టర్న్ చేస్తున్నారట. రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ నైన తనను సైడ్ చేయడం మంచిది కాదంటున్నారట ముద్రగడ. అసలు పార్టీలో చేరిన తర్వాత మురళీకృష్ణంరాజు కనీసం తనని కలవాలి కదా అంటున్నారట. దాంతో కృష్ణంరాజుని కలిసిన వారెవరూ తన ఇంటికి రావద్దని కుండబద్దలు కొట్టేస్తున్నారట ముద్రగడ. ఆ కాంపౌండ్కి ఈ కాంపౌండ్కి చాలా దూరం ఉందని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట. ఇద్దరూ ఒకటే పార్టీ కదా అని ఎవరైనా లోకల్ లీడర్లు క్వశ్చన్ చేస్తే నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ పర్సన్ ఆఫ్టర్ పార్టీ అని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. రాజకీయాలు మాకు చాలా బాగా తెలుసండి, టైం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెప్తానండి అంటున్నారట ముద్రగడ. అటు ముదునూరి కూడా తగ్గేదే లేదంటున్నారు. తాను పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకున్నని, ఆ హోదాలో సొంత నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ని లీడర్లని కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. పార్టీ బలోపేతం కోసం తాను పనిచేస్తున్నానని, గెలుపోటములను బట్టి ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు ఉంటుందని, అనవసరంగా ఇప్పుడు రచ్చ చేయడం అవసరమా అంటున్నారు ముదునూరి మురళీకృష్ణంరాజు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో ముద్రగడ కంటే తానే సీనియర్నని, గతంలో ఫ్యాన్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చానని రీసౌండ్ వచ్చేలా రిప్లై ఇస్తున్నారట. ఏ పార్టీలో ఉన్నా తన వర్గంతో తాను రాజకీయాలు చేస్తానని క్లారిటీ ఇస్తున్నారట మురళీకృష్ణంరాజు. ఆ విషయం పార్టీ పెద్దలకు కూడా చెప్పానని అంటున్నారట. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఒకటే ఫ్యాను 2 స్విచ్లుగా తయారైందట. ముద్రగడ అనుకూల వ్యతిరేక వర్గాలుగా పార్టీ నేతలు చీలిపోయారట. మొత్తానికి సొంత నియోజకవర్గంలో వేరే జంక్షన్ తయారవడంతో ముద్రగడ కుదురుగా ఉండలేకపోతున్నారు. చూస్తూ ఊరుకుంటే ఎక్కడ కొడుకుకి తేడా వస్తుందో అని వాళ్ళు కావాలో మేము కావాలో తేల్చుకోండని అంటున్నారు. ప్రతిపాడు వైసీపీలో మొదటి నుంచి నేతలు 2 గ్రూపులుగా విడిపోయే ఆనవాయితీ కంటిన్యూ అవుతోంది. మరి ఫ్యాను పార్టీ పెద్దలు ముద్రగడను ఎలా కన్విన్స్ చేసి ముదునూరిని కాంప్రమైజ్ చేస్తారో చూద్దాం.